హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రెసిడెంట్కి రిలేటెడ్గా క్విక్ రివిజన్ నోట్స్ అయితే చూద్దాము. మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి సిలబస్లో కూడా ఇచ్చారు పాలిటీ రిలేటెడ్గా. అందుకంటే ముందు మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్గా ఉండి నేను ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ప్రెసిడెంట్ మనకి ఇక్కడ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 78 మనకి ప్రెసిడెంట్ రిలేటెడ్గా ఎగ్జిక్యూటివ్ కోసం చెప్తుంది అనమాట. మనకి పార్ట్ 5 మనకి ఎగ్జిక్యూటివ్ కోసం చెప్తుంది. అసలు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిస్తేనే మనకి ఎగ్జిక్యూటివ్ అవుతుందన్నమాట. మనకి ఎగ్జిక్యూటివ్కి హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి మనం ఎవరు అంటారంటే ప్రెసిడెంట్ గారిని అంటారనమాట. ప్రెసిడెంట్ ఫస్ట్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అనమాట. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోలిడారిటీ. ఎలక్షన్ మనకి ఎలక్షన్స్ చూసుకుంటే ప్రెసిడెంట్కి మనకి సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్గా అయితే ఎలక్ట్ అవ్వరు, ఇండైరెక్ట్లీ ఎలక్ట్ అవుతారనమాట. మనకి చూసుకుంటే ఎవరెవరు ఉంటారు మనకి ఎలక్టోరల్ కాలేజ్లో అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే మనకి లోక్సభ, రాజ్యసభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ లెజిస్లేటివ్లో ఎలక్టెడ్ మెంబర్స్ అంటే అసెంబ్లీలో మాత్రమే తీసుకుంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎలక్ట్ అయిన వాళ్ళని అయితే తీసుకోరు. నెక్స్ట్ యూటీ మనకి యూనియన్ టెరిటరీస్లో స్పెసిఫిక్గా ఢిల్లీ, పాండిచేరి. మనకి ఈ రెండింటి నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ తీసుకోవాలి అని చెప్పి మనకి ఏ అమెండ్మెంట్ యాడ్ చేసింది అంటే 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అయితే యాడ్ చేసింది. మనకి నామినేటెడ్ మెంబర్స్ చూసుకుంటే లెజిస్లేటివ్, అసెంబ్లీలోని మనకి కౌన్సిల్లో ఈ రెండిట్లో కూడా మనకి నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అయితే లేదనమాట. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి వీళ్ళు కూడా మనకి పార్టిసిపేట్ చేయడానికి అయితే లేదు. ఒకవేళ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయితే మనకి అప్పుడు కూడా మనకి ఆ మెంబర్స్ అనేవాళ్ళు ఓట్ వేయడానికి అయితే అర్హులు కాదనమాట. ఇంకా మనం చూసుకుంటే ఒకవేళ సీఎం అయినా సరే, ఒక స్టేట్కి సీఎం అయినా సరే ఆయన ఒకవేళ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనమాట మనకి. నెక్స్ట్ మనకి యూనిఫార్మిటీ ఇన్ రిప్రజెంటేషన్స్ మనకి ఓట్స్ ఉంటాయి అన్నమాట. ఓట్కి వాల్యూ ఉంటుంది. అసలు ఎలక్టరల్ కాలేజ్లోని మనకి ఓట్స్కి వాల్యూ ఎలా చూస్తారని చూసుకుంటే మనకి అప్పుడు మనకి సెన్సస్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది సెన్సస్ రిలేటెడ్గానే. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 అది 1971 సెన్సస్ని అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఓట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎంత అండి? టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటూ 1/1000 మనకి ఇలా ఉందన్నమాట ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనేది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీ, టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. మనకి ఇలా ఇచ్చారన్నమాట ఫార్ములా చూసుకుంటే. మనకి ఎలక్టోరల్ కాలేజ్ అనేది ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ బై సీక్రెట్ బ్యాలెట్ అనమాట. మనకి అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ మనకి ఎవరికైతే అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందో వాళ్ళే మనకి ఎలక్ట్ అవుతారు. ఎలక్టోరల్ కోటా టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై 1+1 మనకి +1 ఓవరాల్ +1. ఈ ఎలక్టోరల్ కోటా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా బేస్ చేసుకుని అయితే ఉంటుంది. మనకి ఇది ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు ఈ ఫార్ములాని. మనకి ఎవరికైతే ఎలక్టోరల్ కోటాలో కొన్ని ఇంత అని చెప్పేసి రావడానికి ఉంటుందన్నమాట. అంటే ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి వస్తుంది, ఇన్ని మార్క్స్ ఇంత స్కోర్ అని చెప్పేసి వచ్చిందంటే వాళ్ళు ఎలక్ట్ అవుతారు. మనకి అసలు ఎలా జరుగుతుందని చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎలక్టోరల్ కాలేజ్లో ఒక బ్యాలెట్ పేపర్ అనేది ఇస్తారు. దాంట్లో వాళ్ళు ప్రిఫరెన్స్లు పెడతారు. నాకు ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్, సెకండ్ నాకు వీళ్ళు కావాలని చెప్పేసి ప్రిఫరెన్స్ పెడతారు. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఎంతమందికి వచ్చినాయని కౌంట్ చేస్తారు. ఒకవేళ అక్కడే మనకి ఒక పర్సన్ అనే ఆయన ఫిక్స్డ్ కోటా అనేది సెక్యూర్ చేసుకుంటే ఆయన ఎలక్ట్ అవుతాడు. లేదు అవ్వలేదంటే సెకండ్ ప్రిఫరెన్స్ని అయితే చెక్ చేస్తూ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఎవరో ఒకరు ఫిక్స్డ్ కోటా తెచ్చుకునే వరకు కూడా అలా కౌంటింగ్ అయితే జరుగుతుంది. మనకి వీటికి సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ అయినా సరే, ఎటువంటి గొడవలైనా సరే సుప్రీంకోర్టు డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది వీటికి సంబంధించి. మనకి ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఇన్కంప్లీట్ అంటే ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారని చెప్పేసి మనకి కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అయితే లేదు. మనకి ప్రెసిడెంట్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి
35 years ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకూడదు, క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. ఓత్ ఎఫర్మేషన్ వచ్చేసి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి మనకి. ఒకవేళ ఆయన లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ మనకి సుప్రీంకోర్టులో ఎవరైతే అవైలబుల్గా ఉంటారో ఆయన ముందైతే మనకి ఓత్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి నామినేషన్ వచ్చేసి అట్లీస్ట్ మనకి 50 ఎలక్టర్స్ అనేవాళ్ళు ప్రపోజర్గా 50 సెకండర్స్గా అయితే ఉండాలి మనకి నామినేషన్ వేయాలంటే. డిపాజిట్ వచ్చేసి 15,000 అనేది మనకి ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. మనకి ఒకవేళ మనం 1/6 ఓట్స్ అనేవి మనము అంతకంటే తక్కువ తెచ్చుకున్నామంటే మనం ఫెయిల్ అయిపోయినట్టు. అప్పుడు మనం డిపాజిట్ అనేది తిరిగి ఇవ్వరనమాట. మనకి కండిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫీస్కి నాట్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్, మనకి అసలు ఏ హౌస్కి మెంబర్ అవ్వకూడదు అనమాట. మనకి లోక్సభలో మెంబర్ అవ్వకూడదు, రాజ్యసభలో మెంబర్ అవ్వకూడదు ప్రెసిడెంట్ అనేవాడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అఫీషియల్ రెసిడెన్స్ వచ్చి రాష్ట్రపతి భవన్. మనకి రాష్ట్రపతి భవన్ అలవెన్సెస్, ఎమోల్మెంట్స్, నెక్స్ట్ వీనికి సంబంధించి అన్ని ఖర్చులు కూడా మనకి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎంజాయ్ పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ లయబిలిటీ, ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ ప్రొసీజర్స్, కాంట్ అరెస్టెడ్ ఆర్ ఇంప్రిజన్డ్ ఆఫ్టర్ గివింగ్ 2 months నోటీస్. సివిల్ ప్రొసీడింగ్స్ మనకి 2 months నోటీస్ ఇచ్చిన తర్వాతే దాని తర్వాత మనకి సివిల్ ప్రొసీడింగ్ అనేవి జరుగుతాయి అనమాట. మనకి నెక్స్ట్ ఇంపీచ్మెంట్ చూసుకుంటే ఆర్టికల్ 61 వచ్చేసి మనకి ఇంపీచ్మెంట్ కోసం అయితే చెప్తుంది. రెసిగ్నేషన్ అనేది ఎవరికి ఇవ్వాలంటే మనకి వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాము. ఓత్ అయితే మనం చీఫ్ జస్టిస్ దగ్గర తీసుకుంటారు మనకి ప్రెసిడెంట్. రెసిగ్నేషన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. మనకి టర్మ్ వచ్చేసి మనకి 5 years ఉంది, అంతకు మించి కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫీస్ని హోల్డ్ చేసుకునేంతవరకు అయితే ఉండొచ్చు. మనకి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రియలెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పటివరకు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 times మనకి రియలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్కి. కానీ మనకి యూఎస్లో చూసుకుంటే నాట్ మోర్ దెన్ ట్వైస్, మనకి 2 times కంటే ఎక్కువ ప్రెసిడెంట్ అవ్వడానికి అయితే లేదనమాట. అసలు మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకి ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలంటే మనకి ఏంటంటే రూల్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. కానీ దీనికి క్లియర్ కట్ డెఫినేషన్ అనేది ఎటువంటి మీనింగ్ అయితే ఇవ్వలేదు. మనకి దీన్ని ఏ హౌస్ నుంచి అయితే మనకి పెట్టచ్చు అనమాట. ఇంపీచ్మెంట్ బిల్ అనేది మనకి అయితే లోక్సభ నుంచి పాస్ చేయొచ్చు, లేదంటే రాజ్యసభ నుంచి ఎవరైనా సరే ఇనిషియేట్ చేసుకోవచ్చు. మనకి ఇనిషియేట్ చేసినప్పుడు ఇలా చేద్దామని మనకి 1/4 members అయితే సైన్ చేయాలన్నమాట. హౌస్లో ఉన్న వాళ్ళు 1/4 members అయితే సైన్ చేయాలి. దాని తర్వాత ఒక 14 days నోటీస్ ఇస్తారు. దాని తర్వాత మనకి ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ అనేది ఫర్ సపోజ్ లోక్సభలో పాస్ చేసామనుకోండి, అందులో 2/3 members అయితే దీనికి రిజల్యూషన్ ఓకే చేస్తే మనకి పాస్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ హౌస్ రాజ్యసభకి వెళ్తుంది. ఈ రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట ఈ బిల్లుని. ఆ టైంలో మనకి ప్రెసిడెంట్కి రైట్ టు అపియరెన్స్ అనే రైట్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయిపోద్దో ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి నెక్స్ట్ హౌస్కి అయితే ప్లేస్ చేస్తారు. ఆ నెక్స్ట్ హౌస్లో కూడా 2/3 అంటే స్పెషల్ మెజారిటీ, మనకి 2 houses కూడా స్పెషల్ మెజారిటీ అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కూడా ఓకే అయితే అప్పుడు మనకి ప్రెసిడెంట్ అనే ఆయన రిమూవ్ అవుతారు. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ అనమాట. పార్లమెంట్లో మనకి నామినేటెడ్ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్ దో దే డోంట్ ఇన్ ఎలక్షన్స్. మనకి ఎలక్షన్లో అయితే నామినేటెడ్ పర్సన్స్ అయితే పార్టిసిపేట్ చేయకూడదు, బట్ ఇంపీచ్మెంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఎలక్షన్స్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడైతే వైస్ వర్సా డోంట్ పార్టిసిపేట్. మనకి వేకెన్సీస్ చూసుకుంటే మనకి వేకెన్సీస్ ఎలా అవుతాయంటే టెన్యూర్ అయిపోయినప్పుడు, అంటే 5 years సర్వీస్ అయిపోయినప్పుడు, లేదంటే తనగా రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు, లేదంటే ప్రెసిడెంట్ ఏదైనా డెత్ అయితే. ఇది మనకి 2 times జరిగింది. ఒకటి జకీర్ హుస్సేన్ చనిపోయినప్పుడు, ఇంకొకటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈయన చనిపోయినప్పుడు జరిగింది. లేదంటే ఎలక్షన్స్ అనేది వాయిడ్ అండ్ డిక్లేర్ చేసినప్పుడు కూడా మనకి వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. లేదంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వల్ల కూడా మనకి వేకెన్సీ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటరెగ్నమ్ అంటే ఏంటంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మనకి ఏంటంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ అనేది సస్పెండ్ అయింది అనుకుందాం. అలా సస్పెండ్ అయినప్పుడు కానీ, లేదంటే మనకి టైం ఉంటుంది కదా గ్యాప్, ఎలక్షన్స్ డిలే అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ 5 years టర్మ్ అయిపోయింది ఒక గవర్నమెంట్ది. దాని తర్వాత మనకి ఈ మధ్యలో డిలే ఉంది ఇంకొక ఎలక్షన్కి, ఇంకో 5 years కోసం అని చెప్పి కొత్త గవర్నమెంట్ని అయితే క్రియేట్ చేయడానికి ఎలక్షన్స్ అయితే పెడతారు కదా. ఈ మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ టైం గ్యాప్లో దీన్ని ఏమంటారంటే దీన్ని ఇంటరెగ్నియం అంటారనమాట. ఆ పీరియడ్ కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ అయితే చేయరు, అంటే మనకి యాబ్సెంట్ అయితే తప్ప వైస్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేయరు అనమాట. మనకి ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్
అనే ఆయన లేరో అప్పుడు మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ ఇంటరెగ్నమ్ పీరియడ్లో మాత్రం మనకి ఇప్పుడు చెప్పాను కదా, ఒక గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి టైం ఉంచేసరి ఈ టైం గ్యాప్లో మనకి ప్రెసిడెంటే కంటిన్యూ అవుతారు. మనకి వైస్ ప్రెసిడెంట్కి అయితే ఛాన్స్ ఉండదు. మనకి ఎలక్షన్స్ అనేవి వితిన్ 6 monthsలో అయితే పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్. మనకి ఆర్టికల్ వచ్చేసి 65 ఆర్టికల్ మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కోసం చెప్తారనమాట. మనకి ఎప్పుడైతే ప్రెసిడెంట్ వస్తారో అప్పటి వరకు, లేదంటే కొత్త ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వచ్చే వరకు కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. ఒక కేసు అయితే జరిగింది, ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే వైస్ ప్రెసిడెంట్ కూడా అబ్సెంట్ అయ్యారనమాట. ఆ టైంలో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మనకి క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడిగారు ఇది చాలా ఎగ్జామినేషన్స్లో. ఒకవేళ మనకి వైస్ ప్రెసిడెంట్ లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద ఛార్జ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి జకీర్ హుస్సేన్, ఇందాక మనం చూసాం కదండి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు మనకి వివి గిరి గారు వైస్ ప్రెసిడెంట్, అప్పట్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలో ఈయన రిజైన్ చేశారు. మనకి ఈయన కదా యాక్ట్ చేయాల్సింది, ఈయన చనిపోయినప్పుడు ఆ టైంలో మనకి వైస్ ప్రెసిడెంట్ కూడా యాబ్సెంట్ అనమాట. యాబ్సెంట్ అంటే రిజైన్ చేశారు, ఆయన పోస్ట్ కూడా వేకెంట్. అప్పుడు దాని తర్వాత మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద హిదాయతుల్లా గారు వర్క్ చేస్తున్నారు. ఆయన్ని యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద అయితే చేశారనమాట. ఒకవేళ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లేరు, ఆయన కూడా యాబ్సెంట్ లేదంటే పోస్ట్ వేకెంట్, అప్పుడు మనకి సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆయన అయితే యాక్ట్ చేస్తారనమాట యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద. మనకి వీటో పవర్స్ అంటే మనకి అసలు వీటో మీనింగ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ వచ్చి ఫార్బిడ్. మనకి వీటో రిలేటెడ్ పవర్స్ మనకి ఆర్టికల్ 311లో అయితే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 311లో అయితే మనకి వీటో పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఒక బిల్ అనేది ప్రెసిడెంట్కి, అసలు వీటో పవర్స్ ఏంటంటే ఒక బిల్ అనేది ప్రెసిడెంట్కి పంపినప్పుడు ఆయన అసెంట్ ఇవ్వాలి. ఆయనకి 3 ఆల్టర్నేటివ్స్ అయితే ఉంటాయి. ఒకటి తన ఆ బిల్కి అసెంట్ ఇవ్వచ్చు, లేదంటే విత్ హోల్డ్ చేసచ్చు, లేదంటే రిటర్న్ చేయాలి. ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బిల్ అనేది మళ్ళీ అగైన్ పాస్ చేశారంటే అది మ్యాండేటరీ అనమాట. ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే, ఆయన అసెంట్ ఇవ్వాల్సిందే. అసలు ఎందుకు అని అంటే హ్యాస్ లెజిస్లేషన్ని అంటే కంట్రోల్ చేయాలన్నమాట. ఏదైనా తప్పుగా జరిగినా, లేదంటే అన్కాన్స్టిట్యూషనల్ వే ఏమైనా జరుగుతున్నా ప్రెసిడెంట్ అని ఆయన ఒకసారి చెక్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం అని చెప్పి వీటో పవర్స్ అనేవి ఉన్నాయి. మనకి మోడర్న్గా చూసుకుంటే మనకి మొత్తం 4 వీటో పవర్స్ అయితే ఉన్నాయి. మనకి మొత్తం గ్లోబల్లీ మనకి 4 పవర్స్ అయితే ఉన్నాయి మోడర్న్ స్టేట్స్లో. అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. మనకి ఇండియాలో అయితే మనకి క్వాలిఫైడ్ వీటో అయితే లేదు. ఇది మనకి యూఎస్లో అయితే ఉంటుంది. మనకి ఇండియాలో అయితే క్వాలిఫైడ్ వీటో లేదు. మనకి ఫస్ట్ టైప్ చూసుకుంటే అబ్సల్యూట్ వీటో, ప్రెసిడెంట్ పవర్ టు విత్ హోల్డ్ అసెంట్ టు బిల్. అప్పుడు మనకి బిల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి మనకి ప్రైవేట్ మెంబర్ బిల్కి ఇది అప్లై అవుతుంది. ప్రైవేట్ మెంబర్స్ పంపుతారు కదండి, అదర్ దెన్ ఎలక్టెడ్ మెంబర్, ఆయన బిల్ మీద ఈ అబ్సల్యూట్ వీటో అనేది వర్క్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ అనేది టైం అయిపోయింది, వాళ్ళు రిజైన్ చేశారు, లేదంటే ఏదో కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ కొత్త క్యాబినెట్ ఫామ్ అవుతుంది కదా, వాళ్ళ అడ్వైజ్ లేదు, పాత గవర్నమెంట్ ఇచ్చిన అడ్వైస్ని కొట్టేయండి, అది వద్దు అని చెప్పేసి అన్నా కూడా మనకి దాని మీద అబ్సల్యూట్ వీటో అయితే వర్క్ చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 1954లో మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు విత్ హోల్డ్ చేశారు, పెప్స్ అప్రోప్రియేషన్ బిల్ని విత్ హోల్డ్ చేశారు. నెక్స్ట్ 1991లో ఆర్ వెంకటరమణన్ మనకి శాలరీ అలవెన్సెస్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బిల్ని కూడా మనకి ఇలాగే అబ్సల్యూట్ వీటో యూజ్ చేశారు. మనం నెక్స్ట్ చూసుకుంటే సస్పెన్సివ్ వీటో. ఈ సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే మనకి ఒక బిల్ దీనికి ఫస్ట్ మనకి బిల్ ఉంటుందండి. బిల్ ప్రెసిడెంట్కి పాస్ చేస్తారు యాజ్ యూజువల్. పాస్ చేసిన తర్వాత ఈ బిల్ ఎప్పుడు పాస్ చేస్తారు, 2 హౌసెస్లో ఓకే చేసిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్కి పాస్ చేస్తారు. ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ అని ఆయన రీకన్సిడరేషన్ కోసం పంపారు అంటే మనకి రీకన్సిడరేషన్ పంపినప్పుడు మళ్ళీ అగైన్ బిల్ రీకన్సిడరేషన్ తర్వాత కూడా మళ్ళీ పాస్ చేశారు ప్రెసిడెంట్ రిజైన్ కోసం అయితే అప్పుడు మనకి ప్రెసిడెంట్కి మ్యాండేటరీ అనమాట. రిటర్న్ ఈఫ్ బిల్ రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్, ఒకవేళ ప్రెసిడెంట్ అనేది రీకన్సిడరేషన్ కోసం పంపారు, ఈఫ్ అగైన్ సెంట్ దెన్ ఆబ్లిగేటరీ టు గివ్ హిజ్ అసెంట్. మనకి ప్రెసిడెంట్ ఆబ్లిగేటరీగా మనకి బిల్కి అసెంట్ ఇవ్వాలి. ప్రెసిడెన్షియల్ వీటో ఈజ్ ఓవర్ రిటర్న్ బై ప్యాసేజ్ ఆఫ్ బిల్ బై సింపుల్ మెజారిటీ. మనకి ఇండియాలో సస్పెన్సివ్ వీటో అనే సింపుల్ మెజారిటీతో మళ్ళీ పాస్ చేయొచ్చు. కానీ యూఎస్లో మళ్ళీ ఇలాగ రీకన్సిడరేషన్ పంపినప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే హై మెజారిటీ అయితే కావాలన్నమాట. మనకి మనీ బిల్స్లో కానీ లేదంటే కాన్స్టిట్యూషనల్ బిల్స్లో కానీ మనకి అసలు వీటో అనేది వర్క్ అవ్వదు.
నెక్స్ట్ చూసుకుంటే మనకి పాకెట్ వీటో. ఈ పాకెట్ వీటో అంటే ఏంటంటే అది నెయిదర్ రాటిఫైస్ నార్ రిజెక్ట్స్ నార్ రిటర్న్స్ ద బిల్, కీప్స్ ద బిల్ పెండింగ్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. ఇన్ఫినిటీ పీరియడ్ మనకి అలాగ వదిలేస్తారు. అసలు టైం లిమిట్ అనేది ఏ ఉండదు. మనకి కాన్స్టిట్యూషన్ ఏ టైం లిమిట్ ప్రొవైడ్ చేయలేదు. మనకి యూఎస్లో చూసుకుంటే 10 days టైం లిమిట్ అయితే ఇచ్చారు. అందుకని చెప్పి క్రిటిక్స్ ఏమంటారంటే ఇండియన్ పాకెట్ ఈజ్ గ్రేటర్ దెన్ యుఎస్ పాకెట్ అని కూడా పిలుస్తారనమాట. మనకి 1986లో మనకి జైల్ సింగ్ గారు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ మీద మనకి ఈ పాకెట్ వీటో అయితే యూజ్ చేశారు. మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉంది కదండి, దీని మీద కూడా వీటో పవర్ అనేది వర్క్ అవ్వదు. మనకి అలా అని చెప్పేసి మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆబ్లిగేటరీ చేసిందంటే మనకి ప్రెసిడెంట్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఇంకా మ్యాండేటరీ సైన్ ఇవ్వాలి. అలా చేసింది ఏ అమెండ్మెంట్ ద్వారా అయ్యిందంటే మనకి 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా ఈ ప్రొవిజన్ అయితే యాడ్ చేశారు. అసలు ప్రెసిడెన్షియల్ వీటో ఓవర్ స్టేట్ లెజిస్లేచర్ ఎలా ఉందో చూద్దాము. నార్మల్గా మనకి ప్రెసిడెంట్కి ఎలా అయితే సెంటర్లో పవర్ ఉంటాయో గవర్నర్కి కూడా సేమ్ అలానే అండి. మనకి గవర్నర్ ఉన్నారు కదా, గవర్నర్కి ఇలాగ రిలేటెడ్ ఆర్టికల్ ఏంటంటే 200 ఆర్టికల్. మనకి ప్రెసిడెంట్కి అయితే 111 వీటోకి రిలేటెడ్. అదే గవర్నర్కి అయితే మనకి ఆర్టికల్ 200 ప్రకారం ఏంటంటే 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆల్టర్నేటివ్స్ వచ్చేసి మనకి సేమ్ అసెంట్ ఇవ్వాలి, లేదంటే వీటో హోల్డ్ చేయడము, లేదంటే రీకన్సిడరేషన్కి పంపడం. కానీ గవర్నర్కి ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంది. అదేంటంటే రిజర్వ్ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. మనకి ప్రెసిడెంట్కి కన్సిడర్ చేయడానికని పంపుతారనమాట. అంటే స్టేట్ది సెంటర్కి పంపుతారు. అందుకని ప్రెసిడెన్షియల్ వీటో ఓవర్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పేసి ఇక్కడ అన్నారనమాట. మనకి ఆ ఆర్టికల్ వచ్చేసి 201 ద్వారా ఈ ప్రొవిజన్ అయితే ఉంది. మనకి థర్డ్ ప్రొవిజన్లో మనకి నార్మల్గా ఏంటి బిల్ అనేది పంపుతాము ఓకే ప్రెసిడెంట్కి, మళ్ళీ ఆ బిల్ రీకన్సిడరేషన్ కోసం పంపారంటే మళ్ళీ అగైన్ ఆ హౌస్ అనేది రీకన్సిడరేషన్ పంపిన తర్వాత కూడా బిల్ని పంపారంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనే ఆయన సైన్ చేయాలి. కానీ గవర్నర్ విషయంలో అలా కాదు. గవర్నర్ ఒక బిల్ని రిజర్వ్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి అది అన్డెఫినైట్ పీరియడ్ వరకు మనకి ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం మనకి గవర్నర్ పంపారనుకోండి, మళ్ళీ ఎటువంటి చేంజెస్ చేయకపోని మళ్ళీ ప్రెసిడెంట్కి పంపారంటే ప్రెసిడెంట్ మాత్రం అది ఇంకా ఇండెఫినెట్ పీరియడ్ ఆయన దగ్గర ఉంచుకోవచ్చు. మ్యాండేటరీ ఏం కాదు. ప్రెసిడెంట్కి నచ్చినప్పుడు దాన్ని ఓకే చేయొచ్చు. ఆబ్లిగేషన్స్ ఏం లేవన్నమాట. మనకి నార్మల్గా చూసుకుంటే నో టైం లిమిట్ ఫర్ రిజర్వ్డ్ బిల్స్. ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు నార్మల్గా కేటగిరీ వైజ్ చూసుకుందాము. ఆర్డినరీ బిల్స్ మనకి సెంటర్ స్టేట్ రెండు ఒకలాగే ఉంటాయి. అయితే రాటిఫై చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే రిటర్న్ చేయొచ్చు. మనకి మనీ బిల్స్ చూసుకుంటే రాటిఫై చేయాలి, రిజెక్ట్ చేయొచ్చు బట్ కాంట్ రిటర్న్. రిజెక్ట్ చేసినా సరే పాస్ అయిపోద్ది అనమాట. మనకి లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు మనీ బిల్స్ని, దాని తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. మనకైతే ఓకే చేయొచ్చు, లేదంటే మనకి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, అయితే ఓకే చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. అంతేగాని రిటర్న్ చేయడానికి అయితే ప్రెసిడెంట్కి ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రయోర్ పర్మిషన్తోనే మనకి మనీ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి అయితే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, ఖచ్చితంగా అయితే రాటిఫై చేయాలి. ఆల్రెడీ మనం చూసాం కదా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ఈ ప్రొవిజన్ అయితే యాడ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే మనకి స్టేట్ లెజిస్లేచర్కి ఎటువంటి పవర్ అనేది కాన్స్టిట్యూషన్ బిల్స్కి సంబంధించి లేదు. అసలు స్టేట్ లెజిస్లేచర్ హౌసెస్లోనే మనకి బిల్స్ని పాస్ చేయడానికి సంబంధం లేదు. కాన్స్టిట్యూషన్ బిల్స్ కోసం అసలు టాపిక్కే తీసుకురారనమాట. రిమైనింగ్ చూసుకుంటే ఆర్డినరీ బిల్స్ కానీ మనీ బిల్స్ కానీ సేమ్ ప్రొవిజన్స్ రెండింటికి అప్లై అవుతుంది, సెంటర్కి స్టేట్కి కూడా.